హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. అండ్ ఇప్పుడు ఆర్సీబీ టీం చాలా కాలంగా కప్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఈ సీజన్లో చాలా మారిపోయింది ఆర్సీబీ టీం. అండ్ మ్యాచ్ విన్నర్స్ ఎందరున్నారు అనేది వీడియోలో చూడబోతున్నాం. ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆర్సీబీలో మీకు ఇష్టమైనటువంటి ఒక ఇద్దరు ప్లేయర్స్ నేమ్స్ అండ్ ఐపీఎల్ అన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కూడా కప్ వస్తుందా లేదా, స్ట్రాంగ్ ఉందా లేదా చూద్దాం. సో వీళ్ళ టీంలో విరాట్ కోహ్లీ ఎప్పట్లానే ఉన్నాడు, ఒక లెజెండ్ ప్లేయర్. సో ఇది పెద్ద చేంజ్ ఏం కాదు, ఎప్పుడు ఇతడు ఉంటాడు, ఈసారి కూడా ఉన్నాడు. సో ఖచ్చితంగా చాలా బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ రజత్ పటిదార్ కెప్టెన్ కూడా అయ్యాడు, ఫస్ట్ టైం కెప్టెన్. సో ఇతడు మంచి బ్యాటింగ్ చేస్తాడు, ఒక మ్యాచ్ విన్నర్, పక్కా మ్యాచ్ విన్నర్ రజత్ పటిదార్. చాలా ఫాస్ట్గా ఆడతాడు, బ్యాటింగ్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిమ్ డేవిడ్ ఉన్నాడు. సో ఇతన్ని మ్యాచ్ విన్నర్గా చూడొచ్చు. అంటే ఇతడు ఎప్పుడైనా ఫినిషర్గా వస్తాడు, లోవర్ ఆర్డర్లో వస్తాడు. అండ్ పెద్ద ఛాన్స్ ఏ టీం తరపున కూడా రాదు, కానీ ఉన్న కొద్దిసేపు 10-20 బాల్స్లో హిట్టింగ్ చేస్తాడు. అండ్ మ్యాచ్ విన్నర్గా పర్ఫెక్ట్ అయితే ఇతడు ప్రూవ్ కాలేదు. అండ్ నెక్స్ట్ లివింగ్స్టోన్ ఉన్నాడు, సేమ్ పరిస్థితి, బిగ్ హిటర్. అండ్ T20లో ఒక స్పెషలిస్ట్ అని తీసుకున్నారు ఇతన్ని. కాకపోతే ఇతడు కూడా సింగిల్ హ్యాండ్లో ఈ మధ్య కాలంలో మ్యాచ్లు అయితే గెలిపించలేదు. నెక్స్ట్ కృణాల్ పాండ్యా స్పిన్ వేస్తాడు అండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఇది మాత్రం చాలా మంచి అడ్వాంటేజ్ ఆర్సీబీకి కాబోతుంది. ఇతన్ని కొనడం, చాలా మంచి ప్లేయర్ని కొన్నారు, ఎందుకంటే బ్యాటింగ్లో చాలా ఇంప్రెసివ్ ఉంటాడు, బౌలింగ్ కూడా చాలా కన్సిస్టెంట్గా తక్కువ ఎకానమీతో వేస్తాడు. మ్యాచ్ విన్నర్ పక్కా ఇతడు. అండ్ నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ని కొన్నారు, SRH విడిచిపెట్టింది, వీళ్ళైతే కొన్నారు 10,80,00,000కి. అండ్ స్టార్టింగ్లోనే బౌలింగ్ వేస్తాడు, చివర్లో మాత్రం చాలా విపరీతంగా రన్స్ ఇస్తాడు. ఇది భువనేశ్వర్ యొక్క వీక్నెస్ SRHలో ఉండగా. అండ్ ఇప్పుడు ఎలా ఆడతాడు చూడాలి. సో మ్యాచ్ విన్నింగ్ పొజిషన్లో అయితే ప్రజెంట్గా లేడు, కొడితే స్టార్టింగ్లోనే దెబ్బ కొట్టేస్తాడు, 2-3 వికెట్లు అయితే తీస్తాడు, స్టార్టింగ్లోనే డేంజరస్ ఇతాడు. నెక్స్ట్ సుయాష్ శర్మ యంగ్ స్పిన్నర్, పోయిన సీజన్లో అసలు ఛాన్సే రాలేదు, మ్యాచ్ విన్నర్ స్టేటస్ అయితే రాలేదు. స్పిన్ డిపార్ట్మెంట్లో కృణాల్ అండ్ సుయాష్, సో ఎక్కడో కాస్త లోపం అయితే కనిపిస్తుంది. కానీ సుయాష్ శర్మ కూడా మంచి మిస్టరీ స్పిన్నరే, కానీ ఒక మంచి స్పిన్నర్ని అయితే మిస్ అవుతున్నారు. అండ్ హాజిల్వుడ్ ఎప్పట్లానే ఇతడు ఉన్నాడు అండ్ మంచి బౌలర్ అవుతాడు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిల్ సాల్ట్, సో ఓపెనర్ అండ్ చాలా బీభత్సమైనటువంటి హిట్టింగ్ చేస్తాడు, మ్యాచ్ విన్నర్ అనొచ్చు, కానీ ఇతడు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆడాడు, అవుట్ అవుతూ ఉంటాడు. సో ఒకవేళ ఆడినట్లయితే చాలా ఫాస్ట్గా రన్స్ కొడతాడు. అండ్ జితేష్ శర్మ, సో బ్యాట్స్మెన్లలో జితేష్ శర్మ ఈ టీంలో రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ తర్వాత డేంజరస్ నాకు అనిపిస్తాడు, ఎందుకంటే రెగ్యులర్గా ఆడతాడు, కన్సిస్టెంట్గా చాలా భారీ హిట్స్ కొడతాడు. అండ్ ఇంకా మిగతా ప్లేయర్స్ జాకబ్ బెథెల్ ఉన్నాడు, అండ్ షెఫర్డ్ ఉన్నాడు, యంగిడి ఉన్నాడు, పడిక్కల్ ఉన్నాడు. సో మొత్తం మీద చూసుకుంటే ఆర్సీబీ టీంలో టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ లాంటి బిగ్ హిటర్స్ ఉన్నారు, కాకపోతే వీళ్ళు రీసెంట్ టైంలో అంత ఇన్నింగ్స్లో ఆడలేదు. సో మొత్తానికి విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ మీద చాలా ఎక్కువ భారం ఉంటుంది. బౌలింగ్లో ఇంకాస్త బెటర్గా ఉండాల్సి ఉండేదేమో అని నాకైతే అనిపిస్తుంది. స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ ఫాస్ట్లో భువనేశ్వర్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతాడు అని చూడాల్సి అయితే ఉంది. సో మొత్తానికైతే వీళ్ళంతా ఫామ్లోకి వస్తే ఏ టీం అయినా కూడా చాలా డేంజరస్ ప్లేయర్ ఫామ్లోకి వస్తే. సో ప్రజెంట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇంతకుముందు ఉన్న టీంల కంటే అంత స్ట్రాంగ్ కనిపించట్లేదు, కానీ జేకబ్ వీళ్ళంతా ఆడినట్లయితే ఒకవేళ ఫామ్లోకి వచ్చినట్లయితే చాలా డేంజరస్ బిగ్ హిటర్స్ అయితే ఉన్నారు. సో మొత్తంగా వీళ్ళు ఫామ్లోకి వస్తే కప్ కొట్టే అబిలిటీ ఉన్న టీమే.